శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డి గారిని ఈడీ విచారణకు రమ్మని కోరటం జరిగింది. ఫస్ట్ ఏనే అవుతున్నారు కదండి? అవును. ఏంటండి పూర్తి వివరాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో 2019-24 మధ్య కాలంలో ఆయన ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ, అంటే అప్పటి వరకు అమల్లో ఉన్న రీటైల్ వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న వ్యాపారాన్ని ప్రభుత్వపరం చేస్తూ ప్రభుత్వమే లిక్కర్ షాపులను నిర్వహిస్తుంది అని చెప్పని ఒక కొత్త పాలసీని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. అలా తీసుకురావడమే కాకుండా అప్పటి వరకు అమల్లో ఉన్న ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అన్నిటిని కూడా ఆపేసి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొత్త బ్రాండ్లతోటి ఒప్పందాలు చేయించుకున్నారు. ఓకే. ఈ చేసుకున్న క్రమంలో ఈ కొత్త మద్యం పాలసీ మాటున కొన్ని వేల కోట్ల రూపాయల మామూలు ఇచ్చిపుచ్చుకోవటాలు జరిగాయి అని చెప్పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ఇప్పటికీ చాలామంది అరెస్టులు అయ్యారు, జైలు పాలయ్యారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు, ఇంకా కొందరు జైళ్లలోనే ఉన్నారు. ఇదే క్రమంలో కొందరి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. ఒక 11 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ రికవర్ అయింది. అలాగే వందల వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కొనుగోలు చేశారని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అలాగే వందల కోట్ల రూపాయలు 2024 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా పంపిణీ చేయబడింది అని చెప్పని విచారణలో తేటతెల్లం అవుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో వేల కోట్ల రూపాయలు విదేశాలకు కూడా తరలించబడ్డాయని చెప్పని సాక్షాత్తు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, దేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ నగదు లావాదేవీలు జరిగాయి. వాటిని వివిధ రూపాల్లో వైట్ చేయించుకునే కార్యక్రమాలకి తెగబడ్డారు అని చెప్పని ముంబైకి సంబంధించిన అనిల్ చోక్రా అని చెప్పనే ఒక హవాలా వ్యాపారస్తుడిని, మనీ లాండరింగ్లో నిష్ణాతుడైన ఒక అతన్ని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో ఉన్నాడు. వీటన్నింటి నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి అంశాలన్నీ చేరటం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీని మీద కేసు నమోదు చేయటం, ఇలా కేసు నమోదు చేసిన క్రమంలో చాలా రోజులుగా ఒక ఆరోపణ ప్రజల వైపు నుంచి వ్యక్తమవుతూ ఉంది ప్రభుత్వం మీద. అరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో, మిథున్ రెడ్డినో, లేదు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీనో, పిఎల్నో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, కరెక్టే. అసలు అంతిమ దోపిడీదారుడు ఎవరు దీంట్లో? అంటే దీంట్లో అంతిమ లబ్ధిదారుడు అనే పదం వాడుతున్నారు. నేనే బహిరంగంగా లైవ్ మీడియా ఛానల్లో కూడా చెప్పాను. నేను లబ్ధిదారుడు ఏంటి? ఏదైనా ఓల్డేజ్ పెన్షన్ తీసుకున్నవాడిని లబ్ధిదారుడు అంటారు. అధికారాన్ని అడ్డు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళని దోపిడీదారుడు అనాలి. కాబట్టి ఈ అంతిమ దోపిడీదారుడు ఎవరు? ఇవాళ ఒక ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ డెసిషన్స్ ఒక రాజకాశి రెడ్డి స్థాయిలోనో, ఒక మిథున్ రెడ్డి స్థాయిలోనో వీళ్ళే డిక్టేట్ చేసేసి, వీళ్ళే నిర్ణయాలు తీసేసుకొని, వీళ్ళే అమలుపరిచి వేల కోట్ల రూపాయలు వీళ్ళు కొలగొట్టారా? లేదు, వీళ్ళందరూ కలిసి ఎవరి కోసం వర్క్ చేశారు? అంతిమంగా ఈ డబ్బు చేర్చుకున్న వ్యక్తి ఎవరు? అది ఇప్పటిదాకా సిటీ వైపు నుంచి నిర్ధారణ కాల. అయితే ఈ మధ్యకాలంలో నేను వింటున్నది కూడా అసలు సెసలు దోపిడీదారుడి గుట్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సిటీ ద్వారా కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారానే బయట పెట్టడానికి ప్రభుత్వం సంసిద్ధమవుతూ ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకి మాస్టర్ మైండ్ ఎండ్ దోపిడీదారుడు ఎవరైతే ఉన్నారో అతనిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ద్వారానే విచారించుతారు అని చెప్పని కూడా వింటూ ఉన్నాం. దానికి బలం చేకూరుస్తానే ఇవాళ విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిచారు. ఇక్కడ గమనించుకుంటే ఒక ప్రభుత్వ పాలసీ డెసిషన్, ప్రభుత్వం ఒక మద్యం పాలసీని మార్చాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. అలా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరి ప్రమేయంతో ఎక్కడ నిర్ణయం జరగాలి? ఎక్సైజ్ మినిస్టరు, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మొట్టమొదట వాళ్ళ పేషీలో చర్చ జరగాలి. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ లావాదేవీలో ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసే నారాయణ స్వామిని విచారించారు. నారాయణ స్వామి సిట్టికి ఇచ్చిన వాంగ్మూలంలో పైనుంచి వచ్చిన ఆదేశాలు నేను పాటించాను తప్ప
నేను సొంతంగా ఏ నిర్ణయం చేయలేదు, చేసే స్వేచ్ఛ నాకు లేదు అని చెప్పని తెలియజేసినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. ఎక్సైజ్ మినిస్టరు అతను స్వతహాగా డిప్యూటీ చీఫ్ మినిస్టరు, అతనికంటే పైన ఉన్న వ్యక్తి ఎవరు? అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకంతకన్నా ఉప ముఖ్యమంత్రి కంటే పైన ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చే ఆదేశాలే ఎక్సైజ్ మినిస్టర్ పాటించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఎక్సైజు మినిస్టర్ పేషీలో జరగాల్సిన చర్చలు అక్కడ కాకుండా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో ఎవరెవరు చర్చించారు? ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి, లోక్సభ సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి పిఏగా ఉన్న ధనుంజయ రెడ్డి, డిస్టిలరీ ఓనర్గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ ఐటీ అడ్వైజర్గా ఉన్న రాజకేశ్ రెడ్డి. వీళ్ళల్లో ఏ ఒక్కరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డే టు డే అఫైర్స్ తోటి సంబంధం ఉన్న వ్యక్తులు కాదు, ఆ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్న అధికారులు కూడా కాదు. కానీ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక ప్రభుత్వ పాలసీని ఒక ప్రైవేటు స్థలంలో ఒక రాజ్యసభ సభ్యుడి ఇంట్లో కూర్చొని, అతను హైదరాబాద్ ఇంట్లో, అతను విజయవాడ ఇంట్లో కూర్చొని వాళ్ళు చర్చలు జరిపి ఒక పాలసీని వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తే దాన్ని ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది అని అంటే అది ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే. ఓకే. పైగా పార్టీకి ప్రభుత్వానికి ఆదాయం సమకూరే పాలసీ డిజైన్ చెయ్యండి అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ పాలసీ డిజైన్ చేశాము అని చెప్పని రాజకేశ్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే చాలా స్పష్టంగా వేల కోట్ల రూపాయల అవినీతి లబ్ధిదారుడు, దోపిడీదారుడు, బెనిఫిషరీ ఏ పదాలైనా వాడుకోండి, అవి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి వైపు ఏళ్ళు చూపుతూ ఉన్నాయి. అతని పార్టీ అధ్యక్షుడు, అతను ముఖ్యమంత్రి, అతని పార్టీలో అతను డిసైడ్ చేసిన అభ్యర్థులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ ఫండ్ రూపంలో ఈ డబ్బు పంపించాడు అని చెప్పని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఎంపీ అభ్యర్థి మాత్రమే, అతని కొడుకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే. కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకి డబ్బు పంపించే బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నాడు అని అంటే ఖచ్చితంగా పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అతను ఆ విధమైన నగదు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపబడతా ఉన్నాయి. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి ప్రమేయం కూడా ఇక్కడ 100కి 100 పాళ్ళు చర్చనీయాంశమే. అతనే మా ఇంట్లో సమావేశాలు జరిగినాయి అని చెప్పని అడ్మిట్ అయ్యాడు. ఈ మొత్తం కార్యకలాపాలకి కర్త కర్మ క్రియలాగా వ్యవహరించింది రాజకేశ్ రెడ్డి అని చెప్పని మొట్టమొదటగా మీడియా ముందు ప్రస్తావించింది విజయసాయిరెడ్డి. కాకినాడ సీపోర్టు యాజమాన్యపు హక్కుల్ని కేవీరావు నుంచి అరవిందో వాళ్ళకి వైవి సుబ్బారెడ్డి కొడుకు ద్వారా బదలాయింపు జరిగాయి అని చెప్పని విచారణకు పిలిచిన రోజు ఆ విచారణకు హాజరైన సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఆ రోజే స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఒక ప్రభుత్వ ఐటీ సలహాదారుడిగా సదరు రాజకేశ్ రెడ్డి నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి. అతని పిఏ, అతని ఓఎస్డి, అలాగే అతని ప్రభుత్వంలో ఇవాళ వివిధ హోదాల్లో పనిచేసిన, అతని పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళందరూ కలిసి కూర్చొని దీన్ని ఒక ప్రైవేట్ అఫైర్గా మార్చి ఈ విధమైన కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడ్డారు అని చెప్పని ఆల్రెడీ విజయసాయిరెడ్డి సిట్కి వాంగ్మూలం ఇచ్చున్నాడు. ఎవరెవరు ప్రమేయంతో ఏమేమి జరిగాయి అని చెప్పని అతను అప్రూవర్గా మారుతున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. వైసీపీ తోటి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి అతను ఇవాళ విచారణకు సహకరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నగదు లావాదేవీలకు సంబంధించి, ఈ మనీ లాండరింగ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జరపబోతున్న విచారణలో కూడా మొట్టమొదటిగా విజయసాయిరెడ్డిని సమన్ చేయడం, రేపు 22వ తారీఖు విచారణకు హాజరుగమ్మని ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా విజయసాయిరెడ్డి కనుక తనకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేసుకోవడం జరిగింది అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ విచారణకు హాజరు కావాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి కావడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు అసలు సిసలు కింగ్ పిన్ వరకు విచారణ చేరలా, ఆయనకు నోటీసులు ఇవ్వాలా, ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేయాల, ఆయన్ని అరెస్ట్ చేయడం లాంటి ప్రక్రియ దాకా ఇప్పటిదాకా అడుగు పడలా. కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావడం ద్వారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన 9 ఈడీ ఛార్జ్షీట్లకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా అది విచారణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగానే ఉంది. ఎందుకంటే మెయిన్ సిబిఐ నమోదు చేసిన కేసులే క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు సిబిఐ కోర్టులో నమోదు చేస్తుండి
వాటి భవితవ్యమే ఇంకా ఇప్పటికి తేలని నేపథ్యంలో 12 సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద కొనసాగలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు విచారణ ఈ స్టేజ్కి రీచ్ అవుతున్న నేపథ్యంలో ఈడీఏ స్వయంగా విజయసాయిరెడ్డిని విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తదుపరి విచారణ జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడం ఖాయం. అలా తట్టిన క్షణాన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయ్యే సాక్ష్యాధారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాధించగలుగుంటే, ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది గతంలో సిట్టు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ కజిన్ వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించి అతని కంపెనీల మీద రైడ్ చేయడం జరిగింది. అతన్ని విచారించడం జరిగింది. అతని పిఏను విచారించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి జైలుమేట్గా ఉన్న సునీల్ రెడ్డిని విచారించడం జరిగింది. అలాగే చిత్తూరు అభ్యర్థి విజయసింహారెడ్డిని విచారించడం జరిగింది. వీళ్ళందరినీ విచారించి ఇప్పటికే క్రోడీకరించిన సమాచారంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మొదలు పెడుతున్న నేపథ్యంలో 100కి 100 పాళ్ళు ఇక ఈ ఏపీ లిక్కర్ మామూళ్ళ కేసు పీక్ రీచ్ అవుతున్నట్టుగానే మనం భావించవచ్చు. బహుశా నేను అనుకోవటం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కనుక నిర్ధారణ జరిగింది అని అంటే 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరెస్టు జైలు అనేది కూడా ఖాయం. అలా జరిగినప్పుడు ఇక ముఖ చిత్రం మొత్తం కూడా ఢిల్లీ తీహార్కి మారటం ఖాయం.